వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాఖీ వేడుకలపై వచ్చిన వార్తా కథనంపై కారుమూరి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా పార్టీ నేతలతో 2 రోజుల ముందుగానే రాఖీ వేడుకలు జరుపుకోవడాన్ని కొందరు మీడియా సంస్థలు తప్పుపట్టడం సరికాదని ఆయన అన్నారు. పండుగ రోజున ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాలు ఉంటే ముందుగానే రాఖీ వేడుకలు జరుపుకోవడం సాధారణమేనని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తిగత వేడుకను కూడా రాజకీయ కోణంలో చూపిస్తూ జగన్ పై విష ప్రచారం చేయడం తగదని విమర్శించారు. మీడియా సంస్థలు రాజకీయ నాయకుల విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని, కొందరి కార్యక్రమాలు పర్యటనలపై మాత్రమే ప్రత్యేకంగా విమర్శలు చేయడం సరికాదని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే అతను కడుపుకి అన్నం తిని వార్తలు రాయడు అనేది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ రోజు మొత్తం విషం తినేసి ఆ విషాన్ని కక్కాడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అన్నకు నచ్చినప్పుడే రాఖీ అని హెడ్డింగ్ పెట్టి వైసీపీ మహిళా నేతలతో జగన్ రాఖీ సంబరాలు 2 రోజుల ముందే చేసేసుకున్న జగన్ శుక్రవారం ఇక్కడ ఉండరని ముందే మమ అనిపించారు. ఏం నా ఇష్టం చేసుకోకూడదా అంటూ తలతిక్క సమాధానం చెబుతారంట. ఏదైతే వైసీపీ అధినేత జగన్ తీరు కూడా ఇలాగే ఉంది. ఈ నెల 28న శుక్రవారం పౌర్ణమి నాడు రాఖీ పండుగ అయితే జగన్ మాత్రం ఆనవాయితీకి భిన్నంగా 2 రోజుల ముందే బుధవారం రాఖీ పండుగ చేసేసుకున్నారు అని రాశారు. నీకు కొద్దిగన్నా మనిషి లక్షణాలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీలో ఉన్న కొద్దిగన్నా కనపడుతున్నాయా? ఏదైతే మహిళలు కట్టినటువంటి రాఖీల మీద కూడా ఏడ్చావనంటే నువ్వు అసలు నిజంగా మనిషివేనా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా అందుబాటులో లేనప్పుడు ముందే కట్టించుకుంటారు, లేదంటే దాని తర్వాత ఎప్పుడన్నా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అందుబాటులో ఉంటే కట్టించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, తప్పేంటి దాంట్లో? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు? ఉండేది జూబ్లీ హిల్స్ లోనే కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నాడు? ఉండేది మాదాపూరే కదా. ఈ మంత్రులు ఎక్కడ ఉంటున్నారు? ఐటీసీ కోహినూరు హోటల్ నుంచి అనేక హోటల్లోనేగా హైదరాబాద్ లో ఉంటుంది. మరి వాళ్ళ మీద కదా రాయాల్సి నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు ఏదైతే మహిళా నేతలు రాఖీ కడితే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటే మీ బతుకులు ఏమనాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 24 గంటలు ఏడవటం తప్ప మీకు ఇంకొకటి లేదా? సో ముందు అంటే 2 రోజులు ముందు కట్టకూడదంట రాఖీ. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తిని వార్తలు రాస్తున్నావా? కొద్దిగన్నా సిగ్గెట్ట నీకు ఆ దేవుడు పెట్టలేదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఏడుస్తూ వార్తలు రాయకపోతే నీకు ఇంట్లో కూడు పెట్టట్లేదా? కనీసం కొద్దిగన్నా సిగ్గు తెచ్చుకో, కొద్దిగన్నా మనిషిలాగా ప్రవర్తించు రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీలు కడితే ఆ రాఖీలను కూడా చూసి ఓర్చుకోలేక ఏదైతే మొత్తం విషం కక్కుతున్నావంటే నిన్ను అందుకనే కదా అనేది బూతు కిట్టు అనే నీ రాతల్ని బూతు రాతలు అనేది అందుకనే కదా.